ఫలితాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ఎందుకంటే ఇది కేవలం ఒక బటన్ నొక్కితే వచ్చేసే రిజల్ట్ కాదు. దీని వెనక చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో పుకార్లు కూడా చాలా వస్తుంటాయి. అవును, అందుకే వాస్తవాలేంటో తెలుసుకోవడం ముఖ్యం. సరే, అందరికన్నా ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. ఫలితాలు వచ్చినప్పుడు వాటిని అధికారికంగా ఎక్కడ చూసుకోవాలి? ఈ సమయంలో నకిలీ వెబ్సైట్లు చాలా వస్తాయి గదా. ఇది చాలా చాలా కీలకమైన విషయం. విద్యార్థులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అవును. ఫలితాల కోసం నమ్మాల్సింది ఒకే ఒక్క వెబ్సైట్ మాత్రమే. అది కూడా అధికారికమైనదే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వారి పోర్టల్. ఏంటది? jemain.nta.nic.in అంతే. మరే ఇతర ప్రైవేట్ వెబ్సైట్, న్యూస్ పోర్టల్, వాట్సాప్ లింకును అస్సలు నమ్మకూడదు. చాలా స్పష్టంగా ఉంది. jemain.nta.nic.in. సరే, ఆ వెబ్సైట్కెళ్ళి రిజల్ట్ లింక్పై క్లిక్ చేసి లాగిన్ అయి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకోవాలి. ఇది తెలిసిన విషయమే. అవును, ఆ ప్రక్రియ చాలా సులభం. కానీ మనల్ని అసలు ఇబ్బంది పెట్టేది ఆ లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందనేదే. ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 కారణాలు అంటున్నారు. అందులో మొదటిదేమిటి? మొదటి కారణం ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన. ఎన్టీఏ ముందుగా ఒక ప్రొవిజనల్ కీ ఇస్తుంది. అంటే ఒక తాత్కాలిక కీ అనమాట. అవును, ఇవి మా ప్రకారం సరైన సమాధానాలు, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని విద్యార్థులను అడగడం లాంటిది. అప్పుడు ఏదైనా జవాబు తప్పుగా ఉందనిపిస్తే దానికి సరైన ఆధారాలతో ఛాలెంజ్ చేయొచ్చు. విద్యార్థులు పంపిన ప్రతి అభ్యంతరాన్ని సబ్జెక్ట్ నిపుణుల బృందం చాలా క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. ఓకే. మీరడిగినట్టు ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ తప్పు అని తేలితే ఆ ప్రశ్నను రద్దు చేస్తారు. అప్పుడు ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన ప్రతి విద్యార్థికి బోనస్ మార్కులిస్తారు. ఓ. ఒకవేళ ఒక ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉంటే ఆ రెండింటిలో ఏది పెట్టినా మార్కులిస్తారు. అంటే ఒక చిన్న మార్పు కూడా వేల ర్యాంకులను మార్చేయగలదు కదా. వేలు కాదు, కొన్నిసార్లు లక్షల ర్యాంకులను కూడా. గతంలో ఒకసారి ఫిజిక్స్లో ఒక ప్రశ్నకిచ్చిన 4 ఆప్షన్లు తప్పు అని తేలింది. అవునా? అవును. దానివల్ల ఆ ప్రశ్నను తొలగించి ఆ ప్రశ్నకు ప్రయత్నించిన అందరికీ మార్కులు కలపాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, 4 మార్కులు అదనంగా రావడం వల్ల ఎంతమంది ర్యాంకులు మారిపోయి ఉంటాయో. నిజమే. అందుకే ఈ ప్రక్రియకు అంత సమయం తీసుకుంటారన్నమాట. కరెక్ట్. ఇది కేవలం తప్పులు సరిదిద్దడం కాదు, ఫలితాల న్యాయబద్ధతను నిర్ధారించే ప్రక్రియ. మీరు క్లిక్ చేసే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మీ ఫ్యూచర్నే మార్చేయబోతుంది. జేఈఈ మెయిన్ పరీక్ష దేశవ్యాప్తంగా చాలా రోజులు, చాలా షిఫ్ట్లలో జరుగుతుంది. అంటే దాదాపు 10-12 వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉంటాయి. సహజంగానే వాటి కఠినత్వంలో తేడాలుంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. పరీక్ష రాసి బయటికి రాగానే విద్యార్థులు మాట్లాడుకునేది ఇదే: మా షిఫ్ట్ పేపర్ చాలా కష్టం, వాళ్ల షిఫ్ట్ చాలా ఈజీ అని. మరి వీళ్ళందర్నీ ఒకే ఘాటన ఎలా కడతాడు? సరిగ్గా ఆ సమస్యను పరిష్కరించడానికి నార్మలైజేషన్ అనే పద్ధతిని వాడతారు. చాలామందికి తెలియని విషయమేంటంటే, ఈ నార్మలైజేషన్ మీ రా స్కోర్ని, అంటే మీకు వచ్చిన అసలు మార్కులను పూర్తిగా మార్చేయగలదు. అంటే ఉదాహరణకి, చాలా కష్టమైన షిఫ్ట్లో 160 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి చాలా సులభమైన షిఫ్ట్లో 180 తెచ్చుకున్న విద్యార్థి కన్నా ఎక్కువ పర్సెంటైల్ రావచ్చు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పుకోవడం కన్నా నా షిఫ్టు ఎంత కష్టంగా ఉంది అనేది ర్యాంకును నిర్ణయించే కీలక అంశం అవుతుందన్నమాట. అవును. ఇది ఎలా పనిచేస్తుంది? మీ మార్కులను కేవలం మీతో పోల్చరు. ముందుగా మీ షిఫ్ట్లో పరీక్ష రాసిన అందరి పర్ఫార్మెన్స్తో మీ స్కోర్ను పోలుస్తారు. షిఫ్ట్ టాపర్ ఎవరు, యావరేజ్ స్కోర్ ఎంత, ఇలాంటివన్నీ చూస్తారా? అవును. ఆ తర్వాత అన్ని షిఫ్ట్ల పర్ఫార్మెన్స్ను ఒకే గీత మీదకు తీసుకువచ్చి మీ స్థానం ఎక్కడ ఉందో నిర్ణయిస్తారు. దీనినుంచే పర్సెంటైల్ స్కోర్ వస్తుంది. ఓ. పర్సెంటైల్ అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కాదు, మీకంటే వెనుక ఎంత శాతం మంది విద్యార్థులు ఉన్నారని చెప్పే సూచిక. అంటే నా మార్కుల కన్నా నా షిఫ్ట్ కష్టమా సులభమా అనేది నా ర్యాంకును ఎక్కువ ప్రభావితం చేస్తుందన్నమాట. కరెక్ట్. సరే, ఇక అన్యాయం విషయానికొస్తే, నార్మలైజేషన్ లేకపోతేనే అసలైన అన్యాయం జరుగుతుంది. సులభమైన పేపర్ వచ్చిన వాళ్లు తక్కువ శ్రమతో ఎక్కువ స్కోర్ చేస్తారు. కష్టమైన పేపర్ వచ్చిన వాళ్లు నష్టపోతారు. ఆ అసమానతను తొలగించడానికే ఈ ప్రక్రియ. మీరు చెప్పేది వింటుంటే ఈ ప్రక్రియ అంతా న్యాయం కోసమే అనిపిస్తుంది.
కానీ ఒక విద్యార్థి కోణం నుంచి చూస్తే ఈ ఆలస్యం వల్ల కలిగే ఆందోళన, ఒత్తిడి చాలా ఎక్కువ. ఖచ్చితంగా ఆ ఒత్తిడిని అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ మనం మాట్లాడుతోంది 10 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు గురించి. నిజమే. ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా అది కోర్టు కేసుల వరకు వెళ్తుంది, అడ్మిషన్ ప్రక్రియ మొత్తం ఆగిపోతుంది. అందుకే ఆలస్యమైనా పర్వాలేదు, తప్పులు లేని ఫలితాలివ్వాలనేది ఎన్టీఏ లక్ష్యం. ఇది మనల్ని మూడవ కారణానికి తీసుకువస్తుంది. మూడవ కారణం తుది పరిశీలన. అంటే ఆన్సర్కి నార్మలైజేషన్ అన్నీ పూర్తయ్యాక కూడా ఇంకా పని మిగిలే ఉంటుందన్నమాట. ఈ చివరి దశలో ఏం చేస్తారు? అవును, దీన్ని ఫైనల్ క్వాలిటీ చెక్ అనొచ్చు. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత వచ్చిన డేటాను నేరుగా విడుదల చెయ్యరు. ఓకే. విడుదల చేయడానికి ముందు మొత్తం డేటాను చివరిసారిగా 1-2 సార్లు తనిఖీ చేస్తారు. 1 డేటా ఖచ్చితత్వాన్ని సరిచూడటం. 2 నార్మలైజ్డ్ స్కోర్ల ఆధారంగా ర్యాంకుల లెక్కింపు సరిగ్గా జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడం. ఉదాహరణకు టైబ్రేకింగ్ నియమాలు. అవును, టై బ్రేకింగ్ అంటే ఇద్దరు విద్యార్థులకు ఒకే పర్సెంటైల్ వస్తే ఎవరికి మంచి ర్యాంక్ ఇవ్వాలి? ఎలా నిర్ణయిస్తారు? మొదట మ్యాథ్స్ పర్సెంటైల్, తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ చూస్తారు. అప్పటికీ టై ఉంటే తక్కువ నెగటివ్ మార్కులు ఎవరికున్నాయో చూస్తారు. ఇలా చాలా నియమాలు ఉంటాయి. ఈ నియమాలన్నింటినీ లక్షలాది మంది డేటాకు సరిగ్గా అప్లై చేశారా లేదా అని క్రాస్ వెరిఫై చేస్తారు. ఓకే. ఇక మూడవ అంశం, ప్రతి విద్యార్థి యొక్క స్కోర్ కార్డ్ సరిగ్గా జనరేట్ అయ్యిందా లేదా అని చెక్ చేయడం. అంటే ఫలితాలలో ఎలాంటి సాంకేతిక లేదా మానవ తప్పిదాలు దొరలకుండా ఉండటానికే ఈ చివరి దశలోని జాగ్రత్త. సరిగ్గా లక్షల మంది భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చిన్న పొరపాటు కూడా పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. ఈ 3 ప్రక్రియలు పూర్తయ్యాకే ఎన్టీఏ ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. చాలా స్పష్టంగా, లోతుగా వివరించారు. ఈ ప్రక్రియలన్నీ పరిగణలోకి తీసుకుంటే మనం అందరూ ఎదురుచూస్తున్న అసలు ప్రశ్నకు వద్దాం. చివరికి ఈ ఫలితాలు ఎప్పుడొస్తాయని ఆశించవచ్చు? సాధారణంగా ఎన్టీఏ అనుసరించే ఒక సరళి ఉంది. ఫైనల్ ఆన్సర్కి విడుదలైన తర్వాత ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకని? ఎందుకంటే అప్పటికే మార్కుల లెక్కింపు దాదాపు పూర్తయిపోతుంది. గతం నుండి మనం గమనిస్తున్న దాని ప్రకారం తుది ఆన్సర్కి విడుదలైన తర్వాత సుమారు 7-10 రోజులలోపు ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆ టైంలైన్ ప్రకారం మనం ఎప్పుడు ఆశించవచ్చు? ప్రస్తుత టైంలైన్ ప్రకారం చూస్తే ఫలితాలు ఫిబ్రవరి 2026 మధ్యలో వెలువడే అవకాశం బలంగా ఉంది. అంటే ఏ క్షణంలోనైనా రావచ్చు.